ఒకటేనండి. ఇప్పుడు పాకిస్తాన్ పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌తో మనం దాడి అంటున్నాం. పాకిస్తాన్ మీద అటాక్ చేయండి అని భారతీయులు కోరుకుంటున్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కోరుకుంటున్నాయి. మోడీ గారు కూడా దాంతో యుద్ధం చేద్దామన్నట్టు మూవ్‌మెంట్ జరుగుతుంది. ఓకే. నేవీ, ఆర్మీ అన్నీ అలర్ట్ అయిపోయింది ఎయిర్ ఫోర్స్‌తో కలిపి. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ మధ్యలో జరిగింది చైనా ఏంటి? మీరు పాకిస్తాన్‌కి మేమున్నాం. పాకిస్తాన్‌కి స్నేహహస్తం మేము చూస్తున్నాం. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం. వీఆర్ కీన్లీ అబ్జర్వింగ్ ద ఎవాల్వింగ్ సిచ్యువేషన్ ఇన్ సౌత్ ఏషియా అని చెప్తుంది. సో మేము మీకు హెల్ప్ చేస్తామని ఇస్తున్నాం. పాకిస్తాన్ చైనా మధ్య సంబంధాలు మనం చూస్తే వాళ్ళు ఒకటే అంటారన్నమాట. హిందూ మహాసముద్రం కంటే లోతైనది, హిమాలయాల కంటే ఎత్తైనది మన స్నేహబంధం అంటారు. వాళ్ళిద్దరు జాగ్రత్త కొటేషన్ అంటారు. అవర్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ చైనా ఈజ్ హయ్యర్ దెన్ ది హిమాలయాస్. ఓకే. మోర్ డెప్త్ దెన్ ది ఇండియన్ ఓషన్ అంట. అలా 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 వివరించుకుంటారు, డిస్క్రైబ్ చేస్తారన్నమాట వాళ్ళ ఫ్రెండ్షిప్ని. పాకిస్తాన్ అనేది చైనాకి చాలా ఇంపార్టెంట్. సో పాకిస్తాన్ ఈ రెండు స్నేహ సంబంధాలు చాలా అవినాభావ సంబంధాలు ఏర్పడినాయి. అసలు యాక్చువల్గా ఈ పహల్గామ్ అటాక్ ఆర్మీ రెచ్చిపోవడానికి పాకిస్తాన్ ఇంత ఉధృతంగా అసలు అణుబాంబులు పాకిస్తాన్కి రావడానికి చైనా కారకురాలు, మిసైల్ పాకిస్తాన్కి రావడానికి చైనాయే. ఎందుకంటే ఇండియాకి ఎగ్నెస్ట్గా ఉపయోగిస్తుంది. దాన్ని ఒత్తా చూసుకుని పాకిస్తాన్ చిన్న దేశం, మన ముందు ఎట్టి పరిస్థితుల్లో నిలబడలేని దేశం మన మీదకి వస్తుంది. అంటే ఏంటి మీకు అర్థమయ్యేది అంటే పాకిస్తాన్ మీద మనం అటాక్ చేసినా, పాకిస్తాన్ మన మీద అటాక్ చేసినా ఈ చైనా సపోర్టు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కు ఉంటుంది అనేది మనకు అర్థమైపోతుంది. అది ప్రత్యక్షంగానా పరోక్షంగానా తప్పకుండా ఉంటుంది అనేది ఇక్కడ సుస్పష్టమైపోతుందండి.